అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 225, దాత్రి మిస్సింగ్. ఇక స్టోరీకి వెళ్తే, ఉదయం యువన్ నిద్రలేచి తన ఎదురుగా నుంచొని ఉన్న అక్షయ్ స్నేహాలను చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే పైకి లేచి కూర్చొని, మమ్మీ, డాడీ, మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు స్నేహ యువన్ తలపై చేయి పెట్టి అతని క్రాఫ్ట్ను చెరుపుతూ, ఈరోజు మనమందరం కలిసి బయటకు వెళ్ళాలని డాడీ ప్లాన్ చేశారు, నీకు ఇష్టమేనా అని అడిగింది. ఆ మాట వినగానే యువన్ ఆనందంగా లేచి అక్షయ్ కౌగిల్లోకి దూకి, సూపర్ ప్లాన్ డాడీ, నేను ఇప్పుడే రెడీ అవుతాను అని హ్యాపీగా చెప్పాడు. అక్షయ్ నవ్వుతూ యువన్ను కిస్ చేసి, సరే త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అని కిందకు దించాడు. నిజానికి కొత్తగా పెళ్లి చేసుకున్న అక్షయ్ తన హనీమూన్ జరుపుకోవాలనే ఆలోచనను విరమించుకున్నాడు. యువన్ను కొన్ని రోజుల పాటు బయటకు తీసుకెళ్తే త్వరగా జ్ఞాపకశక్తి తిరిగి వచ్చే అవకాశం ఉందని అనుకొని కొన్ని రోజుల పాటు యువన్ను తీసుకొని చుట్టుపక్కల ఉన్న తీర ప్రాంతాలన్నీ చుట్టి రావాలని ప్లాన్ చేసుకున్నారు. అలాగే స్నేహ ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి యువన్ను చూసుకోవడం కోసం అన్నపూర్ణమ్మను కూడా తనతో పాటు తీసుకెళ్లాలని అనుకున్నాడు అక్షయ్. ఆ ఆలోచన ప్రకారం ఉదయాన్నే లేచి కొన్ని రోజుల పాటు ఆఫీస్ విషయాలు చూసుకోమని త్రిపాఠికి చెప్పి స్నేహ లగేజ్తో పాటు తన లగేజ్ కూడా ప్యాక్ చేశాడు. అన్నపూర్ణ కూడా విషయం చెప్పడంతో ఆమె అప్పటికే యువన్ లగేజ్ ప్యాక్ చేసి ఉంచింది. ఆ తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి తమ టూర్ కోసం జర్నీ స్టార్ట్ చేశారు. మరోవైపు అక్షయ్ స్నేహాను తీసుకొని పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరి ఆవేశంతో ఇంటికి వచ్చింది. కానీ ఆమెకు అక్షయ్పై వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడంతో బీపీ పెరిగి మంచం పట్టింది. డాక్టర్ వచ్చి చెకప్ చేసి సీరియస్ ఏం లేదని, ఎక్కువగా ఆలోచించకుండా రెస్ట్ తీసుకోమని చెప్పాడు. డాక్టర్ వెళ్ళగానే రఘునందన్ ఆమె దగ్గరికి వచ్చి, రాజేశ్వరి, నువ్వు అంతగా ఆలోచించి అనవసరంగా మనసు పాడు చేసుకోకు. నేను దీని గురించి అక్షయ్తో మాట్లాడతాను. కానీ ఒక విషయం గుర్తుంచుకో, జరిగిపోయిన దాన్ని మనం మార్చలేము అని ప్రాక్టికాలిటీని ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు. అప్పుడు రాజేశ్వరి నిట్టూర్చి, రఘు, ఇప్పుడు నువ్వేం చేయలేవని నాకు కూడా తెలుసు. ఇక అక్షయ్తో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నిజంగా వాడు అందరినీ మోసం చేశాడు. వేద ఫ్యామిలీ పరువు తీశాడు. కేవలం ఆ స్నేహ కోసమే వాడు ఇంత ధైర్యం చేశాడు. ఇప్పుడు అక్షయ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడని ప్రపంచం మొత్తానికి తెలిసింది. కాబట్టి ఇక వాళ్ళను విడదీయడం అంత ఈజీ కాదు అని అంది. ఆమె మాటలు విని కృంగిపోయిన రాజేశ్వరి ముఖాన్ని చూసి రఘునందన్ ఆమె చెప్పిన దాంట్లో నిజముందని అర్థం చేసుకున్నాడు. దాంతో అతను కూడా, నిజంగా అక్షయ్ ఇలాంటి పని చేస్తాడని నేను కూడా ఊహించలేదు. ఇప్పుడు వాడు బాగా పెద్దవాడయ్యాడు. తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెట్టడం బాగా నేర్చుకున్నాడు అని అన్నాడు. రాజేశ్వరి వెంటనే అతన్ని అడ్డుకుంటూ, ఇది అక్షయ్ స్వభావం కాదు. ఇదంతా కేవలం ఆ స్నేహ వల్లే జరిగింది. నువ్వు నా కొడుకును ఎందుకు అంటున్నావు? దీనికంతటికీ కారణం ఆ అమ్మాయి అని అంది. రాజేశ్వరి మాటలు విని రఘునందన్ చిన్నగా నవ్వాడు. ఇంత జరిగినా తన కొడుకుపై ఆమె మాట పడనివ్వకపోవడంతో, సరే కానీ ఇప్పుడు సమస్య ఎవరి వల్ల వచ్చినా జరగాల్సిన సంఘటన జరిగిపోయింది. ఆ స్నేహను మన వేద ఫ్యామిలీ ఎప్పటికీ కోడలుగా ఒప్పుకోదు. ఇక నువ్వు దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. మనం అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడదాం అని చెప్పాడు. అప్పుడు రాజేశ్వరి క్షణమాగి, వాళ్ళిప్పుడు ఇంట్లో లేరు, ఏదో టూర్ ప్లాన్ చేసుకొని ఉదయాన్నే వెళ్ళిపోయారని అక్కడ ఉన్న సర్వెంట్స్ చెప్పారు అని చెప్పింది. ఆ మాట వినగానే రఘునందన్ ముఖం కోపంగా మారిపోయింది. అసలు వీడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థమవుతూ ఉందా? తిరిగి రానివ్వు, వాడి సంగతి చెప్తాను అని కోపంగా ఉనుగుతూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అతనికి బాగా కోపం వచ్చిందని అర్థం చేసుకున్న రాజేశ్వరి అలసిపోయినట్లుగా కళ్ళు మూసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కొడుకు తాను ఎంతగానో ద్వేషిస్తున్న ఒక స్త్రీని పెళ్లి చేసుకొని ఆ ఇంటికి కోడలుగా తీసుకురావడం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. రాజేశ్వరి ఆలోచనలో ఉండగానే హఠాత్తుగా డోర్ తట్టిన శబ్దం రావడంతో పాటు బయట నుంచి, మేడం, దాత్రి మేడం పేరెంట్స్ వచ్చారు. సార్ అక్కడే కూర్చొని ఉన్నారు మేడం, మిమ్మల్ని కూడా రమ్మని చెప్పారు అని పిలుపు వినిపించింది. ఆ మాట వినగానే రాజేశ్వరి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. అప్పటికే పెళ్లి జరిగి 2 రోజులు అవుతూ ఉన్నా ఇంతవరకు దాత్రి ఎక్కడుందో తెలియలేదు. అందుకే ఆమె ఇంకేం ఆలోచించకుండా హడావిడిగా బెడ్ దిగి కిందకు వచ్చింది.
అక్షయ్ చేసిన తప్పుకి ధాత్రి పేరెంట్స్కి సమాధానం చెప్పుకోవాల్సిన స్థితి వచ్చిందని అనుకుంటూ నెమ్మదిగా హాల్లోకి వచ్చింది. ఆమె బయటకు వచ్చేటప్పటికి ధాత్రి తల్లిదండ్రులిద్దరూ సోఫాలో కూర్చొని ఉన్నారు. వాళ్ళ ఎదురుగా ఉన్న సోఫాలో రఘునందన్ కూడా కూర్చొని ఉన్నాడు. వాళ్ళని చూసి రాజేశ్వరి తప్పు చేసినట్లుగా ఫీల్ అయింది. అయినా వేద ఫ్యామిలీలో వ్యక్తిగా ఆమె వాళ్ళ ముందు తన రాజసాన్ని కోల్పోదలుచుకోలేదు. దాంతో ఆమె నెమ్మదిగా వెళ్ళి రఘునందన్ పక్కన కూర్చొని ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి, అన్నయ్య వదిలిద్దరూ ఇంత ఉదయాన్నే వచ్చారు, ఎలా ఉన్నారు అంటూ మామూలుగా పలకరించడానికి ప్రయత్నించింది. ఆమె మాటలు విన్న ధాత్రి తండ్రి నరేంద్ర తమ కూతురికి జరిగిన అన్యాయాన్ని వేద ఫ్యామిలీ పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదని, అందుకే వాళ్ళు చాలా ఫ్రీగా మాట్లాడుతున్నారని అనుకున్నాడు. దాంతో అతను కోపంగా, చూడండి, నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసు. జరిగిన దానికి మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ధాత్రిని పెళ్లి చేసుకుంటానని చెప్పి సరిగ్గా పెళ్లి రోజు మరో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు మీ అబ్బాయి. అతను మా ఫ్యామిలీ ప్రతిష్టను కూడా దృష్టిలో పెట్టుకోలేదు. మీరు కూడా అసలు ఏమీ జరగనట్టే మాట్లాడుతున్నారు. కానీ నా కూతురు మాత్రం జరిగిన దాన్ని తట్టుకోలేకపోయింది. ఆమె ఇంతవరకు ఇంటికి రాలేదు, ఎక్కడుందో కూడా తెలియదు అని ఆవేశంగా అన్నాడు. అతను చివరిగా చెప్పిన మాట విని ఆశ్చర్యపోయిన రఘునందన్, మీరేమన్నారు? ధాత్రి కనిపించడం లేదా అని అడిగాడు. మీరు దీనికి సమాధానం మీ కొడుకుని అడిగితే బాగుంటుంది. అతనే తన అడ్డు తొలగించుకోవడానికి ధాత్రిని ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు అని అన్నాడు నరేంద్ర. వెంటనే ధాత్రి తల్లి శకుంతల మాట్లాడుతూ, అవును, ఖచ్చితంగా మీ కొడుకు అక్షయ్ నా కూతురు ధాత్రిని దాచిపెట్టి ఉంటాడు. ఇప్పటికైనా నా కూతుర్ని ఇప్పటికే మీ కొడుకు చేసిన పని వల్ల మా కుటుంబ పరువు ప్రతిష్టలన్నీ పోయాయి. ఇకనైనా మా కూతుర్ని వదిలేయమని మీ అబ్బాయికి చెప్పండి అని గట్టిగా అడిగింది. ఆమె గొంతులో ఏడుపు జీర వినిపించింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కూడా జారిపోతున్నాయి. అది చూస్తున్న రాజేశ్వరి కరిగిపోయింది. దాంతో ఆమెను ఓదారుస్తూ, శకుంతల గారు, మీరు బాధపడకండి. ధాత్రికి ఏమీ కాదు, సేఫ్గానే ఉండి ఉంటుంది. నేను అక్షయ్కి కాల్ చేసి మాట్లాడతాను. అంతేకాకుండా అక్షయ్ ధాత్రి ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని మనకు బాగా తెలుసు. ఖచ్చితంగా అక్షయ్ ధాత్రిని బాధ పెట్టడు అని ధైర్యం చెప్పింది. ఆ మాట వినగానే శకుంతల ఆవేశం పట్టలేక, నిజమే, వాళ్ళిద్దరూ కలిసి పెరిగారు. అయినా అక్షయ్ నా కూతురికి ద్రోహం చేశాడు. ఇప్పుడు ఆమె ప్రాణం కూడా తీయడని నమ్మకమేముంది అని అంది. ఈసారి ఆమె తమ ఏడుపుని దాచాలని అనుకోలేదు. దాంతో ఆమె పెద్దగానే ఏడవడం మొదలుపెట్టింది. అది చూసి రఘునందన్ కొంచెం అసహనానికి గురయ్యాడు. ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. అప్పుడు నరేంద్ర తన భార్యను కంట్రోల్ చేస్తూ, సరే, ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు, వచ్చిన పని చూసుకుందాం అని ఆమెను హెచ్చరించాడు. దాంతో శకుంతల తన ఏడుపును కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు నరేంద్ర ఎదురుగా ఉన్న రఘునందన్ వైపు చూసి, చూడండి రఘునందన్ గారు, ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. మనం తలుచుకున్నా సరే ఈ విషయాన్ని మార్చలేము. కానీ జరిగిన ఈ సంఘటన వల్ల మా ఫ్యామిలీ పరువు ప్రతిష్టలకి భంగం వాటిల్లింది. దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని అన్నాడు. నిన్న మొన్నటి వరకు తమ ముందు నోరెత్తి మాట్లాడే ప్రయత్నం కూడా చేయని ధాత్రి ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు తమను నిలదీసినట్లుగా మాట్లాడుతూ ఉండడంతో రాజేశ్వరి ఆశ్చర్యపోయింది. ఆందోళనగా తన భర్త వైపు చూసింది. కానీ రఘునందన్ తన ముఖంలో ఎక్స్ప్రెషన్స్ని కనిపించనివ్వకుండా సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. కానీ అందరి చూపు తనపైన ఉండడంతో అతను ఒక క్షణం ఆలోచించి చివరికి నెమ్మదిగా నోరు తెరిచి, సరే, మీరు చెప్పింది మేము కూడా ఒప్పుకుంటున్నాము. మా వల్ల మీ ఫ్యామిలీకి నష్టం జరిగింది. మా కొడుకు ఇలా చేస్తాడని మేము కూడా ఊహించలేదు. అసలు ఆ పెళ్లి జరిగిన తర్వాత మేము అతనితో మాట్లాడలేదు. కాబట్టి ప్రస్తుతం అక్షయ్ ఎక్కడున్నాడో మాకు కూడా తెలియదు. సో మాకు కొంచెం టైం ఇవ్వండి. మేము అతన్ని కాంటాక్ట్ చేసి ధాత్రి గురించి తెలుసుకుంటాం. ఆమెకు ఏమీ కాదు అని హుందాగా చెప్పాడు. అతని మాటలు విని నరేంద్ర నవ్వి, చూడండి, ఇప్పుడు మీరు బాధపడడం వల్ల మారేదేమీ ఉండదు. కానీ జరిగిన నష్టానికి మాకు కాంపన్సేషన్ కావాలి అని డైరెక్ట్గా అడిగాడు. తన భర్త మాటలు విని శకుంతల కొంచెం ఆశ్చర్యంగా చూసింది. దాంతో అతన్ని అడ్డుకుంటూ, మీరేం మాట్లాడుతున్నారు? వీళ్ళిచ్చే కాంపన్సేషన్ వల్ల మన పరువు తిరిగి వస్తుందా? ధాత్రి వీళ్ళ కోసం, వీళ్ళ ఫ్యామిలీ కోసం చాలా త్యాగం చేసింది. అయినా చివరికి ఆమెకు ఏం మిగిలింది అని ఆవేశంగా అడిగింది. ఆ మాటలు విని నరేంద్ర వెంటనే ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నిస్తూ చిన్నగా దగ్గాడు. నిజానికి అతని మనసులో వేరే ఆలోచన ఉంది. దాంతో అతను, సరే శకుంతల,
ఇప్పుడు అదంతా గతం. కాబట్టి మనం వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. అక్షయ్ చేసిన పని వల్ల ఇన్ని సంవత్సరాలు మన కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం దూరం అవ్వకూడదు కదా అని చెప్పి ఎదురుగా ఉన్న రఘునందన్ వైపు చూసి, మీరేమంటారు రఘునందన్ గారు అని అన్నాడు. దాత్రి తండ్రి మాటల్లోని అర్థాన్ని గ్రహించిన రఘునందన్ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. అప్పుడు దాత్రి తండ్రి మళ్ళీ మాట్లాడుతూ, సరే రఘునందన్ గారు, ఇక పాయింట్కి వద్దాం. నా చేతిలో ప్రస్తుతం ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉందని మీకు తెలుసు. కానీ నేను దాన్ని స్టార్ట్ చేయడానికి నాకు ఫండ్స్ ప్రాబ్లం ఉంది. ఫండ్స్ దొరికి ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా దానివల్ల ఫ్యూచర్లో ప్రాఫిట్స్ ఉంటాయి అని అన్నాడు. అతని మాటలు విని రఘునందన్ నుదురు చిట్లించి, మీరు మాట్లాడుతున్నది మనం లాస్ట్ టైం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ గురించేనా అని అడిగాడు. ఆ విషయం గురించి రఘునందన్కి ఇంకా గుర్తుండటంతో నరేంద్ర ఆనందంగా, అవును రఘునందన్ గారు, మీరు ఒకసారి ఆ ప్రాజెక్ట్ను ఇన్స్పెక్ట్ చేస్తానని కూడా చెప్పారు. కాబట్టి దాన్ని చూసి మీరు అందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాట విని రఘునందన్ కొంచెం షాక్ అయ్యాడు. వెంటనే రాజేశ్వరి ముఖం వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో కూడా అదే ఆశ్చర్యం కనిపించింది. దాంతో అతను వెంటనే చిన్నగా తగ్గి, సరే, దీని గురించి జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు కదా. అక్షయ్ తిరిగి వచ్చిన తర్వాత మనం దీని గురించి ఒకసారి మాట్లాడదాం. తప్పకుండా అక్షయ్ దీని గురించి కరెక్ట్ డిసిషన్ తీసుకుంటాడు. మేమిప్పుడు మా బిజినెస్ విషయాలన్నింటినీ అక్షయ్కే అప్పగించాం అని చెప్పాడు. ఆ మాటలు విని నరేంద్ర ముఖం చిరాగ్గా మారిపోయింది. అలాగే రఘునందన్ కూడా అతన్ని చూసి లోపలే అసహించుకున్నాడు. ఒకవైపు తన సొంత కూతురి పెళ్ళి ఆగిపోయింది, కానీ అతను దాన్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు అనుకున్నాడు. కాసేపటికి నరేంద్ర ఏదో ఆలోచించి బలవంతంగా చిన్న నవ్వు నవ్వి, సరే రఘునందన్ గారు, మీరు ఖచ్చితంగా కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి, తీసుకుంటారని అనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాటలకు రఘునందన్కు కోపం వచ్చింది. తాను ఎంత చెప్పినా మళ్ళీ అతను అదే మాట మాట్లాడడంతో, ఈ విషయం గురించి నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను. ప్రస్తుతం నా భార్యకు హెల్త్ బాగాలేదు, ఆమె ఇక రెస్ట్ తీసుకోవాలి, నేను ఆమెకు తోడుగా వెళ్తున్నాను అని చెప్పి వెంటనే పైకి లేచి అక్కడే ఉన్న తన సర్వెంట్స్ వైపు చూసి, గెస్ట్లను జాగ్రత్తగా బయటకు పంపించండి అని అన్నాడు. ఆ మాట వినగానే నరేంద్ర కోపంతో రగిలిపోయాడు. దాంతో అతను ఆవేశంగా లేచి, సరే మిస్టర్ రఘునందన్, మీరు ఏరు దాటాక తెప్ప తగలేయాలని చూస్తున్నారు. నేను ఈ విషయాన్ని ఇక్కడే క్లియర్ చేయాలని అనుకుంటున్నాను, కానీ మీరు దాన్ని చాలా దూరం తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. కాబట్టి ఫ్యూచర్లో జరగబోయే వాటిని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి తన భార్య శకుంతల చేతిని పట్టుకొని అక్కడి నుంచి బయటకు నడిచాడు. అతను తనను హెచ్చరించడంతో రఘునందన్ ముఖం కోపంతో ఎర్రబడింది. కానీ అతను కంట్రోల్ చేసుకుంటూ రాజేశ్వరిని గదిలోకి తీసుకెళ్లాడు. తన భర్తను నరేంద్ర అవమానించడం చూసి రాజేశ్వరికి అక్షయ్పై మరింత కోపం వచ్చింది. కేవలం అక్షయ్ చేసిన పని వల్లే ఇన్ని రోజులు గౌరవంగా ఉన్న రఘునందన్ను మరో వ్యక్తి బెదిరించే ధైర్యం చేశాడని అనుకుంది. కానీ అంతలోనే హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు రఘునందన్ వైపు చూసి, రఘు, నిజంగా ఆ దాత్రికి ఏదైనా జరిగితే ఎలా అని అంది. అప్పుడు రఘునందన్ లైట్ తీసుకుంటున్నట్లుగా, నువ్వు కంగారు పడకు, ఆ దాత్రి పైకి కనిపించేంత ఇన్నోసెంట్ ఏం కాదు. ఆమె గురించి నువ్వు టెన్షన్ తీసుకోవద్దు. ఇక నుండి ఆమెకు నీకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నాడు. తన భర్త మాటలు విని రాజేశ్వరి అంగీకరిస్తున్నట్లుగా తల ఊపింది. కానీ దాత్రిని కోడలుగా చేసుకోలేకపోయినందుకు బాధపడింది. ఇప్పుడు ఆమె కుటుంబంతో కొత్తగా శత్రుత్వం కూడా మొదలైందని అనుకున్న ఆమె ఆలోచిస్తూ, దీనికంతటికీ కారణం ఆ స్నేహ. మేం ఎంత బెదిరించినా ఆమె ధైర్యంగా ఎదురు నిలిచి తన ప్రేమను దక్కించుకుంది అని అనుకుంది. నిజానికి స్నేహ ధైర్యాన్ని చూసి ఆమెకు మెచ్చుకోవాలని అనిపించింది. కానీ ఆమె అహం అడ్డు వచ్చింది. పైగా ఆమెతో అక్షయ్కి విడాకులిప్పిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఆమె మనసులోకి వచ్చింది. ఈ పెళ్లి కారణంగా వేద ఫ్యామిలీ మొత్తం తమ కుటుంబానికి వ్యతిరేకంగా మారిపోతారని ఆమెకు లోపలే భయం కూడా మొదలైంది. మరోవైపు అక్షయ్ తాతయ్య పనిభూషణ్ కూడా మంచం పట్టాడు. తన మనవడు అక్షయ్ తన పెద్దరికాన్ని కూడా కాదని తన ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసుకోవడాన్ని పనిభూషణ్ అంగీకరించలేకపోతున్నాడు. ఎవరినీ లెక్క చేయకుండా స్నేహాను పెళ్లి చేసుకున్న అక్షయ్పై వేద ఫ్యామిలీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? పెళ్లి తర్వాత ధాత్రి ఏమైంది? ఆమె ఏ పరిస్థితుల్లో ఉంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో
కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.